కాకినాడ సెజ్ రైతులకు 2180 ఎకరాల భూములు వెనక్కిచ్చేశారు. భూముల రిజిస్ట్రేషన్కు స్టాంప్ డ్యూటీ ఫీజులు అన్నీ కూడా రద్దు, ఏది ఉండదు. సీఎం ఆమోదంతో రెవెన్యూ శాఖ కూడా ఉత్తర్వులు ఇచ్చేసింది. తొండంగి, ఉప్పాడ, కొత్తపల్లి మండలాల్లో 1551 మంది రైతులకు లబ్ధి చేకూరబోతోంది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఆ హామీని 100% నిలబెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీలో భాగంగా కాకినాడ సెజ్ పరిధిలోని భూముల సమస్యకు పరిష్కారం చూపించారు. పవన్ కళ్యాణ్ చొరవతో సెజ్ కోసం సేకరించిన 2180 ఎకరాల భూమిని తిరిగి మళ్ళీ రైతులకే అప్పగించాలని చెప్పి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో ఎన్నికల టైంలోనే పిఠాపురం నుంచి పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు కాకినాడ సెజ్ రైతుల సమస్యను పరిష్కరిస్తాను, మీరు ఇబ్బంది పడతా ఉన్నారు, రైతులందరూ కూడా కష్టాల్లో ఉన్నారు, మీ భూములు కావాలని చెప్పి మీరు అడుగుతూ ఉన్నారు, గెలిస్తే అధికారంలోకి వస్తే వెంటనే ఆ బాధ్యత నేను తీసుకుంటాను, మీ భూములు ఎక్కడికి పోవు, మీ భూములు మీకు అప్పగిస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో జారీ చేసింది, అయినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఆ భూములు రైతులకు రిజిస్ట్రేషన్ కాలేదు. దాంతో రైతులు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళ ఇబ్బందులు మామూలుగా లేవు. ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి కోసం అని చెప్పి భూములు ఇస్తే మళ్ళీ నిరుపయోగంగా పడున్నాయి. భూములు ఇవ్వమంటే తిరిగి ఇవ్వమంటే ఇవ్వని పరిస్థితుంది. ఒక సందర్భంలో జీవో ఇచ్చినా అవి కాని పరిస్థితుంది. కాబట్టి ఆ భూములు తమ వశం కాక ఆ భూముల్ని అమ్ముకోవటానికి అవకాశం లేక పిల్లల చదువులకు కావచ్చు, తర్వాత పెళ్లిళ్ళకు కావచ్చు, ఇలాంటి అవసరాలు వచ్చినప్పుడు మన భూమిని మనం వాడుకోలేకపోతున్నామని చెప్పి రైతులు చాలా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. దీని మీద పవన్ కళ్యాణ్ గారు వెంటనే రియాక్ట్ అయ్యి అధికారంలోకి వచ్చిన వెంటనే మీ భూములు మీకు అప్పగిస్తానని చెప్పి అప్పుడే హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన చొరవతో ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించడంతో అధికారులకు చంద్రబాబు నాయుడు గారు కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. వెంటనే రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ వ్యవహారం మీద దృష్టి పెట్టి కాకినాడ సెజ్ పరిధిలోని 2180 ఎకరాల భూముల్ని తిరిగి రైతులకు అప్పగించాలని చెప్పి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చారు. భూములను రైతుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు స్టాంప్ డ్యూటీ కావచ్చు, రిజిస్ట్రేషన్ రుసుములు కాదు, ఎలాంటివి వసూలు చేయొద్దు, ఉచితంగా వాళ్ళ భూముల్ని వాళ్ళ పేరు మీద మళ్ళీ రిజిస్టర్ చేసేందుకు మార్గం సుగమమైంది. ఈ నిర్ణయంతో కాకినాడ తీర ప్రాంతంలోని తొండంగి, ఉప్పాడ, కొత్తపల్లి మండలాలకు చెందిన సుమారు 1551 మంది రైతులు ప్రస్తుతం సంతోషంలో ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యను ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టి చొరవ తీసుకొని సీఎం గారితో మాట్లాడి ఓకే చేయించడంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ రైతులందరూ కూడా 1551 మంది రైతులు చాలా సంతోషంలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇస్తే మాట నిలబెట్టుకుంటాడు పవన్ కళ్యాణ్. ఏదైనా హామీ ఇస్తే దాన్ని తూచా తప్పకుండా అమలయ్యే విధంగా చూస్తాడు మా పవన్ కళ్యాణ్ అంటూ అక్కడ కాకినాడ తీరంలో ఉన్నటువంటి ఈ సెజ్ రైతులు ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తా ఉన్నారు.